అయితే అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన మనం పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హైజీనిక్ మెజర్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. దీంతో పాటు మన క్లోత్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండడము, స్వెట్‌ని ఎక్కువగా రాకుండా చూసుకోవాలి. స్వెట్ ఎక్కువగా వచ్చినా గూడా దాన్ని ఎప్పటికప్పుడు నీట్‌గా, డ్రైగా ఉంచుకోవడం అనేది చూసుకోవాలి. వేరే వాళ్ళతో క్లోత్స్ షేర్ చేసుకోవడం, బెడ్ షేర్ చేసుకోవడం స్టాప్ చేసుకోవాలి. ఓహ్! ఇచ్చింగ్ వచ్చినప్పుడు స్క్రాచ్ చేయకుండా ఉండాలి. చాలా ఇంటెన్స్ ఇచ్చింగ్ ఎందుకొస్తుందంటే డ్రై అవుతుంది స్కిన్. దానివల్ల గూడా ఇచ్చింగ్ వస్తుంది. సో, అప్పుడు వెంటనే మనకు మార్కెట్‌లో ఫార్మసీకెళ్ళి ఆయింట్‌మెంట్స్ లాంటివి పెట్టుకోకుండా ఓన్లీ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి టాపికల్‌గా. కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల టెంపరరీగా స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది. ఇచ్చింగ్ అనేది కొంత మేరకు రిలీఫ్ వస్తుంది. ఇంకేమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయా? ఇంకా మనకి ఏంటంటే అథ్లీట్స్ ఫూట్ అనే ఒకటి వస్తుందండి యూజువల్లీ సమ్మర్‌లో. స్విమ్మర్స్ ఇచ్ అని కూడా అంటాం. స్విమ్మర్స్ ఇచ్ ఇది ఇంకొక కండిషన్. సో, స్విమ్మర్స్ ఇచ్ ఏంటి అంటే చాలామంది సమ్మర్ వచ్చినప్పుడు స్విమ్మింగ్‌కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉండే వాటర్‌లో వేరే వాళ్ళకి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా వాటర్ వల్ల కంటామినేషన్ జరిగి మనకు కూడా వస్తుంది.